హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్లో ఒక మంచి వెహికల్ కొనాలని చూస్తుంటే నేను కొన్ని మంచి వెహికల్స్ అయితే మీ దాకా తీసుకొచ్చాను సెకండ్ హ్యాండ్లో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, సెకండ్ హ్యాండ్లో బైక్ కొనేటప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. ఇంజన్ కండిషన్ చాలా చక్కగా ఉండే విధంగా చూసుకోండి. మంచి కండిషన్లో ఉంటేనే దాని మీద మీరు మీ రూపాయి అనేది ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఓనర్ దగ్గర నుంచి వెహికల్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 6 months పాటు ఆ బండికి మనం ఎలాంటి ఖర్చు చేసే విధంగా అయితే మాత్రం ఆ వెహికల్ అయితే ఉండకూడదు. ఈవెన్ ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయి ఉంటే మాత్రం దాన్ని ఆ కాస్ట్లో లెస్ చేయించి తీసుకొని ఓనర్ దగ్గర నుంచి, లేదనుకున్నట్టుగా అయితే ఆ పర్టికులర్ పార్ట్ని అయితే రిప్లేస్ చేయించైనా తీసుకోండి. ముందుగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి బెస్ట్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ బైక్స్ మీకు BS4లో దొరికిన, BS6లో దొరికిన కంపల్సరీ తీసుకోండి, ఇంజన్ కండిషన్ బాగుంటేనే. ఫ్రెండ్స్, ముందుగా హీరో నుంచి స్ప్లెండర్ ప్లస్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ అయినా పర్వాలేదు. ఇంజన్ కండిషన్ కనుక బాగుండి టైర్స్ కొంచెం బెటర్గా ఉంటే మ్యాక్సిమం మీరైతే ఈ వెహికల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు కనుక ఈ వెహికల్ తీసుకొని కనుక ఒక 3 to 4 years వాడుకునే విధంగా మాత్రం చూసుకొని తర్వాత మీరు అమ్ముకున్న బెస్ట్ ప్రైస్కి అయితే మీరు అమ్ముకోగలుగుతారన్నమాట. సో నెక్స్ట్ది బజాజ్ పల్సర్ 150cc. సో ఈ వెహికల్ కూడా మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంజన్ కండిషన్ చాలా బాగుంటే మాత్రం సెకండ్ హ్యాండ్స్ బైక్ లిస్ట్లో ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బైక్ వచ్చేసరికి హోండా యూనికాన్. BS4 వెహికల్ కావచ్చు, BS6 వెహికల్ కావచ్చు. ఈ వెహికల్ కనుక మంచి కండిషన్లో ఉండి ఇంజన్ కండిషన్ బాగుంటే మాత్రం కంపల్సరీ ఈ వెహికల్ని కూడా మిస్ చేసుకోవద్దు. వీటన్నిటికీ స్పేర్ పార్ట్స్ కంపల్సరీ దొరుకుతాయి అన్నమాట. దొరికే వెహికల్స్ మాత్రమే నేను మీకైతే చెప్తున్నాను. అలాగే పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉన్నటువంటి బైక్స్ మాత్రమే మీకైతే నేను చెప్తున్నాను అన్నమాట. మీరు వాడుకొని తర్వాత మళ్ళీ మంచి ప్రైస్కి అయితే దీన్ని అమ్ముకోవచ్చు. మీరు కండిషన్లో కనుక పెట్టుకుంటే మాత్రం, కొనేటప్పుడు కూడా కండిషన్లో ఉండేటట్టే చూసుకోండి. నెక్స్ట్ మనకి TVS Apache RTR 160 2V. ఈ వెహికల్ కూడా మీకు సెకండ్ హ్యాండ్లో కనుక దొరికి ఇంజన్ కావచ్చు, బాడీ పార్ట్స్ కావచ్చు బాగుంటే మాత్రం ఈ వెహికల్ కూడా మీరు మిస్ చేసుకోవద్దు. సో మంచి రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది. అలాగే బండి కండిషన్ కనుక బాగున్నప్పుడు తీసుకుంటే మాత్రం ఈజీగా 3 to 4 years అయితే మీరు వాడేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి హోండా షైన్ 125cc. ఈ వెహికల్ని కూడా మిస్ కావద్దు. BS6 కావచ్చు, BS4 కావచ్చు. ఈ వెహికల్ని కూడా మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంజన్ కండిషన్ బాగుంటే మాత్రం ఈ వెహికల్ని కూడా మీరైతే హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. అలాగే హీరో HF డీలక్స్ని కూడా మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. సో ఈ వెహికల్ కూడా రీసేల్ వాల్యూ చాలా బాగుంటుంది. ఈ వెహికల్ కూడా ఇంజన్ కండిషన్ బాగుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మనకి హీరో కంపెనీ నుంచే BS4 గ్లామర్ 125cc. ఇది కూడా అస్సలు మిస్ కావద్దు. ఇంజన్ కండిషన్ బాగుంటే ఈ వెహికల్ తీసుకోండి. చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. ఆ సెగ్మెంట్లో మళ్ళీ తిరిగి అమ్ముకోవాలనుకున్నప్పుడు కూడా మంచి వాల్యూ ఉన్నటువంటి బైక్గా ఇదైతే మాత్రం చాలా రోజుల నుంచి మనం మార్కెట్లో అయితే చూస్తూనే ఉన్నాం. సో ఫ్యూచర్లో కూడా ఇంకొక 5 to 6 years పాటు ఇది మార్కెట్లో నడుస్తుంది అన్నమాట. అలాగే Yamaha FZ వర్షన్స్. సో దీన్ని కూడా మీరైతే మాత్రం కంపల్సరీ తీసుకోవచ్చు. ఇంజన్ కండిషన్ బాగుంటే మాత్రం ఈ వెహికల్ని కూడా మీరు ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దు. చాలా మంచి వెహికల్ అన్నమాట. 150cc ఈ వెహికల్ని ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేయదగ్గ వెహికల్గా అయితే ముందుకు వస్తుంది అనమాట. ఒక 10 years బ్యాక్ ప్యాషన్ ప్లస్ కనుక మీరు కనుక చూసినట్లయితే సెకండ్ హ్యాండ్ వెహికల్లో ఇంజన్ కండిషన్ కనుక బాగుంటే మాత్రం కంపల్సరీ దీన్ని కూడా అయితే మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వెహికల్స్ అన్నీ కూడా మీరు ఇంజన్ కండిషన్ బాగుంటే మాత్రమే మీ అమౌంట్ని అయితే మీరు దాని మీద ఇన్వెస్ట్ చేయండి. మెయిన్ ఇంజన్ అన్నమాట. ఏదైనా ప్రాబ్లం అయ్యి బోర్కి వస్తే మన అమౌంట్ ఎక్కువ కూడా ఖర్చు అయ్యేది ఇంజన్ మీదే. ఫ్రెండ్స్, సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీ స్పేర్ పార్ట్స్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయా లేదా అనే దాని మీదే మనకి బైక్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ పాతగా ఉన్నటువంటి పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఎంతో కొంత లైట్గా డ్యామేజ్ అయి ఉంటాయి. సో అవన్నీ మళ్ళీ తర్వాత మీరు వాడే కొద్ది పోయినాయి అనుకోండి, మళ్ళీ కొనకొచ్చి వేసుకునే విధంగా ఉండేటట్లుగా ఉండే వెహికల్స్ మాత్రమే మీరైతే సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేసినట్లయితే మీకు ఆ తలభారం అనేది తగ్గుతుందన్నమాట. అలాగే మస్ట్ అండ్ షుడ్గా మీరైతే డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసి ఇంజన్ నుంచి, సైలెన్సర్ నుంచి ఏదైనా స్మోక్ రిలీజ్ అవుతుంటే ఖచ్చితంగా కూడా దాన్ని గమనించాలన్నమాట. వెహికల్ని గమనించి అయితే మీరైతే తీసుకోవాలన్నమాట. అలాగే టైర్స్ చాలా ఇంపార్టెంట్. టైర్స్ బాగా అరిగిపోతే మాత్రం ఆ వెహికల్ని అయితే మాత్రం మీరు తీసుకోవద్దని నేను చెప్పను, కానీ ఓనర్ తోటి బార్గెయిన్ చేసి ఆ టైర్స్ని మీరైనా చేంజ్ చేయించండి, లేదంటే ఆ కాస్ట్ తగ్గించండి, నేనే చేంజ్ చేసుకుంటానని చెప్పి మీరైతే కంపల్సరీగా మాట్లాడాలి. సో వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు కొనేటువంటి ఓనర్ యొక్క RC కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం మీరు వెరిఫై చేసుకోండి. మీరు కొనే వెహికల్ కంపల్సరీ ఆ ఓనర్కు సంబంధించిందా లేదా అనేది చాలా ముఖ్యం అన్నమాట.
ఆ బైక్ పైన ఏదైనా సరే పాత కేసులు ఉన్నాయా లేదా అనేది కూడా కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ని డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత మ్యాక్సిమం దాని మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సెకండ్ హ్యాండ్ వెహికల్ని అయితే మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు కనుక సెకండ్ హ్యాండ్ బైక్ యూస్ చేస్తున్నట్లయితే అది ఏ కంపెనీ బైక్, ఎన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నారు, ఎంత కొనాలనే విషయాన్ని కూడా మీరైతే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.